వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. స్వకుల సాలి సమాజ దేవాలయంలో శ్రీ అంబభవాని శ్రీ జీవేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ నవగ్రహాలు నాగమయ హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. దేవాలయం కోసం 50 సంవత్సరాలుగా ఎన్నో సంఘం సభ్యులు శ్రమ ఉంది. ప్రతి ఒక్క సంఘం సభ్యులకు ధన్యవాదములు. నిరంతర శ్రమతో కూడిన శ్రమదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. స్వకుల సాలి సంఘం కుటుంబ సభ్యులు కొందరు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వారి కోసం స్వకుల సాలి సమాజ సంక్షేమం కోసం కోరుతున్నాను. సభ్యులుగా చేరండి. సపరే గోవిందరాజు సలహాలు చెప్పండి. విద్య, వైద్యం అవసరాలు, ఉద్యోగాలు, యువత అవసరాలు, ఎక్కడన్నా ఉద్యోగం ఉంటే చెప్పండి. చేతి వృత్తి పనులు ఉంటే వివరాలు తెలపండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర స్వకుల సాలి కమ్యూనిటీ సంక్షేమం కోసం గ్రూప్ అందరూ భాగస్వాములు కండి. స్వకుల సాలి వివర్ సంఘం రాబోయే తరానికి పిల్లల భవిష్యత్తు కోసం వాట్సాప్లో పేరు నమోదు చేసుకోండి. సపరే గోవింద స్వకుల సాలి సమాజం దేవాలయంలో శ్రీ అంబాభవాని శ్రీ జీవేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం నవగ్రహాలు నాగమాయ హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠా కార్యక్రమం. పురోహితులు, ఉపనిషత్తులతో స్వకుల సాలి సంఘం సభ్యులు, దేవాలయ సంఘం యువత, వృద్ధులు, పిల్లలు అందరూ కుటుంబ సభ్యులుగా ఏకమై విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. విగ్రహదాతలు ధ్వజస్తంభం భోజరాజు, సోమశేఖర్, ధర్మపత్ని శారదాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహం మలైకర్ లక్ష్మీనారాయణ, హీరాబాయి, నవగ్రహాలు పిరంగి విశ్వనాథరావు, ఉషాబాయి, నాగదేవత విగ్రహం డిఎన్న లలిత, అశోక్ కుమార్, లలితమ్మ, సపరే రాఘవేంద్ర, మీనాక్షి. ఈ కార్యక్రమం 2 రోజులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రిచ్మండ్ విల్లాల్స్, మాల్స్ రెడ్డి, పార్థసారథి నగర్ పలు గ్రామాల నుండి భక్తితో పాల్గొన్నారు. సమాజ బంధులు విగ్రహ పూజ, హోమం, ధ్వజస్తంభం, అన్ని విగ్రహాలు ఏకలాభం, శుభం గడియ, మోదాటి దర్శనం భాగ్యం, అద్దంలో విగ్రహ దర్శనం. సపరే గోవిందరాజు. గోమాతకి జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతున్నాను. సభ్యులు చేరండి. సంకల్ప దీక్ష పరుడు దర్శనం లభించినది. గోమాత సేవలో ఉంటారు. తొందరలో పరాభవనామ సంవత్సర జ్యేష్ఠమాస నిజ జ్యేష్ఠమాస శుద్ధ దశమి అనగా 24/6/2026 తేదీ బుధవారం ఉదయం నుంచి కూడా ఇక్కడ కర్నూలు నగరంలో పార్థసారథి నగర్లో వెలిసినటువంటి జిగ్వేశ్వర స్వామి దేవాలయం నందు విశేషంగా ధ్వజ ప్రతిష్ఠ మరియు ఆదిత్యాది నవగ్రహ ప్రతిష్ట
ఆంజనేయ స్వామి ప్రతిష్ట సర్ప బింబ ప్రతిష్ట కార్యక్రమం మొదలైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సమయం వరకు కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరగడం జరిగింది. జలాదివాసంతో ఈరోజు పూజా కార్యక్రమం అంతా కూడా మనము సంపూర్ణం చేయడం జరిగింది. సాయంత్రం నుంచి కూడా ఇంకా మహాస్నపనము విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలన్నీ జరిగి రేపు ఉదయం అనగా 25/6/2026 తేదీ గురువారం ఉదయము 11:48 కన్యాలగ్న శుభ పుష్కరాంశమందు విశేషంగా ధ్వజ ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, సర్ప బింబ ప్రతిష్ట, ఆంజనేయ స్వామి ప్రతిష్ట జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చేసి ఈ యొక్క దేవతామూర్తుల యొక్క కృపకు పాత్రులగుదురని ఆశిస్తున్నాము. నా పేరు నారావర్జుల విజయకుమార్ శర్మ. నాది అనంతపురం నుంచి ఈ కార్యక్రమం ఆచార్యత్వం చేయడానికి అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ మా యొక్క ఆచారత్వమున ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది. శంకరాచార్య మధ్యమం. నా పేరు లలితమ్మ. నాకు అక్క వాళ్ళందరూ సుశీల అక్క, శశికళ అక్క వాళ్ళు, గుళ్ళో వాళ్ళు విగ్రహ ప్రతిష్టకు అడిగినందువలన మేము ఇక్కడ విగ్రహ ప్రతిష్టకి ఇవ్వడం జరిగింది. అందరూ మాకు ఇక్కడ చెప్పినందుకు, మేము ఇక్కడ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మాది మల్లారెడ్డి వెంచరు. అందరికీ తెలుసు. అడ్వైజర్ ఇక్కడ కర్నూలులో. ఇక్కడ మాది జీవేశ్వర స్వామి, పాండురంగ విఠలు, సకల దేవతలు ఉన్నారు. నేను ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం లేని దానికి నేను ఆలగడ్డకు పోయి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం తెప్పించి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ కోసము 30,000 ఖర్చు పెట్టినాను. ఇక్కడ రేపు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. రేపు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సంతోషం. జై జయేశ్వర్. ఈరోజు కర్నూలు స్వకులశాలి సమాజ్ పార్థసారథి నగర్ నందు అభయాంజనేయ స్వామి నాగప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ అన్నీ జరుగుతున్నాయి. కావున ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి. జై శ్రీరామ్. జై జీవేశ్వర్ మహారాజ్ కి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈరోజు మన స్వకులశాలి సమాజ బంధువులు కలయికతో చిన్న పునాది వేసాం. ఇక్కడ ఈ ప్రాంతంకి ఫస్ట్ స్టార్టింగ్లో 3 ఎకరాలు 3 సెంట్లు ఉండే. ఆ సెంట్లతో పాటు 11 సెంట్ల బిట్టు తయారైంది. ఇంత విశాలముగా అయినది. ఇప్పుడు చిన్న చిన్న కార్యక్రమం చేసుకోనికి కూడా, కళ్యాణము కానీ బర్త్డే ఫంక్షన్స్ అటువంటివి చేసుకోనికి కూడా సకల సౌకర్యములు ఇక్కడ కల్పించినారు. ఇక్కడ మన సమాజ బంధువులే కాదు, ఇతర కులానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి మాకి తోడ్పడినందుకు వారికి జీవేశ్వర స్వామి యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ కార్యక్రమము చిన్నగా సకల దేవతలు వచ్చి కొలువై రేపు ధ్వజస్తంభము మరియు నవగ్రహ దేవతలు, సకల దేవతలు మరియు ఆంజనేయ స్వామి దేవతలు, నాగమయ్యలు, సకల దేవతలు ప్రతి పండుగ చేసుకునే విధంగా అనుకూలంగా సహకరించిన మన యొక్క దాతలకి, వారి కుటుంబ సభ్యులకి భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇప్పుడు ఒక సంకల్ప దీక్ష పెట్టుకొని మన ప్రజలకి తెలుపుతున్నాను. సకల దేవతలు ఉన్న గోమాతను మనం జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుకుంటాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండాలని. రేపు ఈ సమాజంలో ఈ టెంపుల్ నందు ఈ యొక్క గ్రామ ప్రజలు, ఇక్కడున్న నగర ప్రజలందరితో రేపు పోస్టర్స్ ఆవిష్కరణ చేసే కార్యక్రమం ఉంది. రేపు అదేవిధంగా మన ధ్వజస్తంభము మరియు సకల దేవతలు, నవగ్రహ దేవత ఆంజనేయ స్వామి ప్రతిష్ట కూడా ఉంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఈ కార్యక్రమము మొదలవుతుంది. సమాజ బంధువుల యొక్క ఐశ్వర్యముతో మరియు దాతల సహకారముతో, ఫస్ట్ చిన్న దాత నుంచి పెద్ద దాత వరకు కూడా ఈ సమాజంకు, ఈ టెంపుల్కి వారి యొక్క తగిన ప్రోత్సాహంతో ముందుకు పోతున్నాం. వారి కుటుంబాలకి వారి యొక్క మన అమ్మవారి ఆశీర్వాదం మరియు జీవేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు మన జీవేశ్వర స్వామి దేవాలయం నందు
ధ్వజస్తంభము, ఆంజనేయ స్వామి, నవగ్రహ మరియు నాగమయ్య స్వామి ప్రతిష్ట జరుగుతుంది. చాలా ఘనంగా జరిగింది ఈరోజు. రేపు కూడా ఇదే విధంగా జరుగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు పూజలు కొనసాగుతాయి. ఈరోజు సాయంత్రం హోమము. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా సహకారంతో, వేరే వాళ్ళు కులాలు అయినా మేము కూడా మాకు ఇక్కడ నాగులు కావాలా, మాకు పాలు పోసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, పుట్ట చాలా దూరంగా ఉంది అని ఇది కోరడం అయింది. అందువల్ల మేము నాగులు కూడా ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నాము. వీళ్ళు కూడా చాలా మాకు హెల్ప్ చేస్తారు, ధన రూపేణ కూడా. అందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా ధన్యవాదాలు. నమస్తే. నా పేరు శశికళ. నేను మహిళా మండలి, కర్నూలు సొగలసాలి సమాజ్ మహిళా మండలి ప్రెసిడెంట్ని. థ్యాంక్ యూ.